కోకోనట్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎందుకు ఒక ఎకరంలో 70 నుంచి 80 కొబ్బరి మొక్కలు వేసి ప్లాంటేషన్ చేయాలని చెప్పేదంటే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఈ ఫామ్ని అయితే చూపిస్తున్నా. సో మీరు ఇక్కడ చూస్తున్న ఫామ్ వచ్చి ఒకే ఎకరంలో 100+ కోకోనట్ ట్రీస్ వేసి దిగుబడి రాక బాధపడే వాళ్ళ ఫామే మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఇక్కడ చూసారంటే మీరు 10 నుంచి 15 అడుగులు దగ్గర డిస్టెన్స్ పెట్టి వీళ్ళు కోకోనట్ ట్రీస్ అయితే వేయడం వల్ల మొత్తం తోట మొత్తం నీడ పడిపోయింది. సో ఎప్పుడైనా ఒక కొబ్బరి చెట్టు ఇంకో కొబ్బరి చెట్టు మధ్యలో లీఫ్ అనేది టచ్ అవ్వకూడదు. సో అట్లా టచ్ అయితేనే తోట మొత్తం నీడ పడిపోద్ది. నీడ పడితే ఎండ పడితేనే మనకి కోకోనట్ ట్రీ ఈల్డింగ్ ఎక్కువ రావడానికి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకొని ఒక బెస్ట్ కోకోనట్ ఫామ్ని ఏమంటారంటే, సో 70 నుంచి 80 దాకా ఉంటేనే ఒక ఎకరంలో దాన్ని బెస్ట్ కోకోనట్ ఫామ్ అని అంటారు. సో అందుకని మీరు ఒక 70 నుంచి 80 వేసుకోవడమే ఒక బెస్ట్ చాయిస్ అనేసి నేను చెప్తాను. సో పాతకాలంలో చూసారంటే ఒక ఎకరంలో 60 మొక్కలు వేసి దాంట్లో ఎక్కువ దిగుబడి రాబెట్టారు. సో దాన్ని అప్పుడు అలా చేశారు. యాజ్ పర్ ద రీసెర్చ్ ఇప్పుడు చూసారంటే